ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించింది. ప్రతి ఫ్రాంచైజీకి గరిష్టంగా 5గురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు ఓ ఆర్టీఎం కార్డుకు అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా పర్స్ వాల్యూను 120 కోట్లకు పెంచింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు 5 ఏళ్ల పాటు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్ గా పరిగణించే నిబంధనకు అనుమతిచ్చింది. ఈ రూల్ ప్రకారం టీమిండియా దిగ్గజ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆ జట్టు ఆటగాడిగా 4 కోట్లకే రిటైన్ చేసుకోనుంది. ధోనీ కోసమే ఈ రూల్ మళ్లీ పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఐపీఎల్ రిటెన్షన్ పాలసీని రూపొందించే ముందు బీసీసీఐ 10 ఫ్రాంచైజీలతో సమావేశమైంది. వారి సలహాలు సూచనలను స్వీకరించింది. ఈ సమయంలో 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన భారత ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించే రూల్ ను ప్రవేశపెట్టాలని సీఎస్కే బీసీసీఐని కోరినట్లు వార్తలొచ్చాయి. అలాగే సీఎస్కే డిమాండ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్లు కూడా వార్తలొచ్చాయి. దిగ్గజ ఆటగాడైన ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించడం సరికాదని ఆమె అభిప్రాయపడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో సీఎస్కే కు ముంబై ఇండియన్స్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ వ్యాపార ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ రూల్ ను మళ్లీ ప్రవేశపెట్టాలని ముంబై కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమాని ఐపీఎల్ కు అధికారిక ఓటీటీ బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ధోనీ ఆడిన సమయంలో వ్యూవర్షిప్ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ సీఎస్కే కు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇక మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ ఆడితేనే కమర్షియల్ గా బోర్డుకు లాభం చేకూరుతుందని, స్పాన్సర్స్ కు కలిసొస్తుందని భావించి ఆ రూల్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.